నాకు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిలా. ఆ భయం స్పష్టంగా చూసా కళ్ళల్లో కనపడుతుంది. నేనేమంటున్నాంటే ఇన్ని ప్రజా సమస్యల మీద మాట్లాడని నువ్వు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్, నాకు తెలిసి ఇంకా ఆ ప్రెస్ క్లబ్ లోనే కూర్చొని ఉంటారా, ఇంకెప్పుడు ఆపుతుంది పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్, నేను మాట్లాడదాం అని. మీ అయ్య జాగిరి అంటున్నావు కదా, నీ అయ్య జాగిరి కాదు, తెలంగాణ ప్రజల జాగిరి. మేము కూడా అదే చెప్తున్నాం. మేము కూడా ఏం చెప్తున్నాం తెలుసా, నువ్వు రావద్దంటానికి ఇది నీ జాగిరి కాదు, తెలంగాణ ప్రజల జాగిరి. తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఎవరో రావద్దనలా. నేను అడుగుతున్నా ప్రాథమికంగా, తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన, సరే కొంత ఓట్లు మాకు వచ్చింది అంటే తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆమోదించినట్టు కదా? ఆమోదించారా లేదా? ఒక్కళ్ళు గెలిచినా ఆమోదించినట్టే కదా. ప్రజాస్వామ్యంలో కొంత ఓటు పర్సెంటేజ్ వచ్చినట్టంటే ఆ పార్టీని అక్కడ ఆమోదించినట్టే కదా, మమ్మల్ని ఆమోదించారు కదా. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అని అడుగుతున్నారు. మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఇది రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఒక గ్యామ్లింగ్ చేశారు కదా. ఆ సమావేశంలో విమలక్క గారు లేచి ఏం చెప్పింది, మలిదశ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిండని చెప్పిండు. ఇంకా అంతకంటే సాక్ష్యం విమలక్క గొప్ప ఉద్యమకారురాలు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆమె చెప్పిన తర్వాత కూడా మీరెవరో అసలు మాట్లాడటానికి నాకు తెలియక అడుగుతున్నా. మీరెవరో అదే ప్రశ్న, అదే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పైకి లేచి ఎవరైతే క్రాంతిదళ పృథ్వీ యాదవ్ గారు లేచి ఏమంటాడంటే ధృతరాష్ట్ర కౌగిలి అంట. మీరంతా ఏది తెలంగాణ వాదాన్ని వాడుకొని డబ్బులు రెవెన్యూని సంపాదించుకుంటే ఇది ధృతరాష్ట్ర కౌగిలి కాదు. నీకు అంత ప్రేమ ఉంది కదా, ధృతరాష్ట్ర కౌగిలి అంటున్నావు కదా, మరి ఒక 50,000 ఇవ్వచ్చుగా. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరంతా ఒక బ్యాచ్ గా తయారయ్యి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. మీరు 2010 నేను అడుగుతున్నా, విమర్శిస్తున్నారు కదా, ఇదే అంశం కదా. 2024 అంతకు ముందు వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు సాయం చేసిండు తెలంగాణకి. నువ్వు వద్దని చెప్పొచ్చుగా. తెలంగాణ ప్రాంతంలో మాకెందుకు సాయం, మాకు అవసరం లేదని చెప్పొచ్చు కదా. నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నా, టీటీడీ నుంచి కొండగట్టుకి 30 కోట్లు ఇప్పించిండు, తర్వాత 11 లక్షలు వ్యక్తిగతంగా ఇచ్చిండు. ఎందుకు మరి మీకు మాకు వద్దని చెప్పాలిగా. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో మీ అధికారం ఉంది, నీ పార్టీ చచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, మీ నాయకులు ఉన్నారు, నువ్వు ఏ రోజు పోయి పరామర్శించినోడు, నువ్వు జనం పట్ల మాట్లాడినోడివి. మాట్లాడటం అంటే ఏంటి? మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఇప్పుడు తెలంగాణలో ఒక పరిస్థితి ఏర్పడిందంటే ఏది సెన్సేషన్ అంశం దొరికిద్ది, వాళ్ళ అస్తిత్వం కోల్పోయే విధానంలో ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే తెలంగాణ అస్తిత్వం కోల్పోతుంది అంటున్నారు. మీ మీద దాడి చేయలేదు, మీ మీద మాట్లాడలేదు, మీరు ఇంకా చిల్లరగా వ్యవహరించారు. నేను ఒక విషయం అడుగుతున్నా, రాజకీయాలన్నీ పక్కన పెడదాం, నేను జనసేన పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాల్లో నటిస్తున్నాడు. ఒక ఏదైతే దాని నటనలో జరిగేటప్పుడు చీరలాగా సంథింగ్ ఒకటి కట్టుకోండి, ఆ ఫోటోని తీసుకొచ్చి చెప్పుతో కొట్టించారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ సంస్కృతి ఉందా? ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? అస్తిత్వం, ఆత్మగౌరవం మాట్లాడుతున్నారుగా. అవతల వ్యక్తికి కూడా ఆత్మగౌరవం ఉంటది కదా, అస్తిత్వం ఉంటది కదా. వీళ్ళని ఎంతైతే గౌరవించాలి వాళ్ళు కూడా అంతే గౌరవించాలి కదా. నువ్వు కన్స్ట్రక్టివ్ వేలో విమర్శించాలి కదా. విమర్శించకుండా వెనకుండి ఈ గ్యామ్లింగ్ అంతా చేసి మళ్ళీ నేను తెలంగాణ పోరాటానికి స్ఫూర్తికి మేమందరం ఇది అది అని చెప్పుకొస్తున్నారు. ఇంకో విషయం, ఇంకో కొత్త నిర్ణయం తెరలేపారు. ఏంటి? గద్దర్ గారిని అవమానించిందంట, బండి కొన్నందుకు, కారు కొన్నందుకు అంటున్నారు. చెప్పుకోవడం ఎందుకన్నా, చేసిన సాయం చెప్పుకోవడం ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చిందని మాట్లాడుతున్నా. ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే నేను చెప్తున్నా. ఇప్పుడు దాదాపు 2014 తర్వాత రాష్ట్రం విడిపోయింది. 25 వరకు ఆయన అనేక ఎన్నికల్లో పోటీ చేసిన తెలంగాణ. ఏ రోజన్నా గద్దర్కి నేను ఈ సాయం చేసినా ఆయన చెప్పిండా? గద్దర్ గారు ఇంకా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ నాకు సాయం చేసిండని చెప్పిండు. నేను చెప్పిన దాంట్లో కూడా ఏం చెప్పిండంటే, నేను వివరణ ఇస్తా ఖచ్చితంగా చూడు. ఏం చెప్పిండంటే, నా దగ్గరకు వచ్చి బండి కొనిపెట్టు, లేకపోతే నాకు అది ఇది కొనిపెట్టు అనే స్వేచ్ఛ మా ఇద్దరికి ఉంది. మా ఇద్దరి మధ్య ర్యాపో ఉంది. ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్షిప్ లో ఏమంటావు, ఒకవేళ సహజంగా చెప్తాను, నాకు ఫ్రెండ్ ఉన్నాను, నేను ఏమనుకుంటా, వాడు 100 రూపాయలు 10 రూపాయలు కూడా నేను అలగలను అనుకుంటా. అంటే నా వ్యక్తిత్వం కించపరిచినట్ట. వ్యక్తిత్వం కించపరచడం అంటే నీకు దిక్కులేని పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చి అడుక్కున్నావు అంటే తప్పు. మా ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధం అంత ఉంది అని చెప్పిండు. నేను అడుగుతున్నా, ఇదే బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, కేసీఆర్ గారు ఇంటి ముందు 2 గంటలు కూర్చోబెట్టింది గద్దర్ని వీళ్ళు కాదా? వీళ్ళు ఏమైనా బాగా గద్దర్ని పూజించారా? తెలంగాణ పోరాటంలో గద్దర్ గారు పాత్ర లేకుండా చేద్దామని చేసింది ఎవరు? వీళ్ళు కాదా? రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎంత గుమ్మడి నరసయ్య గారిని కూడా 5 గంటలు చెప్పి కూర్చోబెట్టారు. ఇంకా చెప్పాల్సి వస్తే